సంవత్సరం 100 కోట్ల రూపాయలతో ఉచిత చేప పిల్లల పంపిణీ ఏదైతుందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ ఉచిత చేప పిల్లల పథకం మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే చేప పిల్లల పథకం టెండర్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీ అకౌంట్లలో జమ చేయాలి. మా మత్స్యకారులే నేరుగా సొసైటీల ద్వారా పోయి అకౌంట్ల డబ్బులు వేస్తే వాళ్ళు పోయి ఏ సొసైటీకి ఎంత చేప పిల్లలు కావాలనో కొనుక్కొచ్చుకుంటారు. అర్జెంటుగా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించాలి చేప పిల్లల పథకం మీద. అదేవిధంగా మత్స్యకారులు చనిపోయి చాలామంది డబ్బులు రాకుండా ఇబ్బందులలో ఉన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియోలను మత్స్య కార్మికులకు చెల్లించాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో విధానం సులభతరంగా చేయాలి. చాలా దాంట్లో అనేక రకాల కొత్త లిటిగేషన్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. సులభతరంగా మత్స్యకారులు చనిపోతే వెంటనే ఇచ్చే విధంగా ఉండాలి. చనిపోయిన వెంటనే వారం రోజులలో మట్టి ఖర్చు